The environment, the culture of the education is through learning for fun. అంటే క్లాస్ రూమ్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ వాడు ఎంజాయ్ చేస్తూ వాడు నేర్చుకుంటాడు. నెక్స్ట్ వాడికి ఎలాగ చెప్పాలి, దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారండి. ఒకరికి చెప్తే అర్థమయ్యేది ఒకడు, చేస్తే అర్థమయ్యేది కొంతమందికి. ఆల్మోస్ట్ 50% వెళ్ళే ఉంటారు. యూజువల్గా నార్మల్ స్కూల్స్లో నేను చూసింది ఏంటంటే ఇన్ఫర్మేటివ్ బేస్డ్ టీచింగ్. అది ఎవరికి ఉంటుంది అంటే చెప్పింది విని అర్థం చేసుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, అలా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలాగైనా వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. మిగిలిన వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళకి ఇంకా ఆ టాపిక్ అంటే చిరాకు వచ్చేస్తుంది. నాకు ఎలాగో అర్థం కావట్లేదు కాబట్టి పక్కనోని వెళ్తాడు. ఈ బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. దెన్ బికాస్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, మనం ఏమైనా ఫోర్స్ చేస్తే వాడికి కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. దెన్ హీ గ్రాడ్యువలీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. సో దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్ బాగా బ్రైట్ స్టూడెంట్స్ అంటారు, కొంతమందిని కలర్స్ అని లేకపోతే స్లో లెర్నర్స్ అని వివిధ వాట్ ఎవర్ నేమ్స్. ఈ గ్యాప్ ఎక్కువ పెరిగిపోవడం కారణం ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ సింగిల్ లైన్ ఆఫ్ టీచింగ్ విచ్ ఇస్ ఇన్ఫర్మేటివ్ బేస్డ్ టీచింగ్. కానీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో దే డూ టీచింగ్ ఇన్ వేరియస్ డిఫరెంట్ మెథడ్స్. ఒకటి కైనెస్థెటిక్ అవ్వచ్చు, అంటే చేయిస్తూ నేర్పించడం కానీ, చెప్పిస్తూ నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళతో సెమినార్స్ ఇప్పిస్తూ నేర్పించడం కానీ, వేరియస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ ఏదైతే నేను చెప్పాను ఇందాక, హీఈస్ అ కైనెస్థెటిక్ లెర్నర్, అంటే చేస్తూ నేర్చుకునే లెర్నర్ వాడు. ఎప్పుడైతే వాడి చేత ప్రాజెక్ట్స్ చేయించామో హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్. నేను ఈరోజు అది చేయాలనుకుంటూ వస్తూ ఉంటాడు. సో దాట్స్ వై హీఈస్ ఆల్సో లెర్నింగ్ ద టాపిక్స్ అప్. సో గ్యాప్ ఏదైతే ఉందో బిట్వీన్ అ బ్రైట్ స్టూడెంట్, వాట్ ఎవర్ దట్ దే కాల్ బ్రైట్ స్టూడెంట్ ఓ స్లో లెర్నర్, ఈ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే బికాస్ వీ డెవలప్ బోత్ ద లైన్స్ ఆఫ్ టీచింగ్ హియర్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్. సో దాట్స్ ద మేజర్ డిఫరెన్స్ దట్ ఈస్ నాట్ విజిబుల్ టు అ లాట్ ఆఫ్ పేరెంట్స్.